మండల్ కమిషన్ వేయడం జరిగింది మేడం. ఆ మండల్ కమిషన్ సిఫారసు చేసింది. దేశమంతా తిరిగి మండల్ అనే ఒక యాదవ కులస్తుడు ఫ్రమ్ బెంగాల్ నుంచి ఆ మండల్ గారు సిఫారసు చేసింది జరిగింది. ఆ మండల్ కమిషన్ సిఫారసు చేసిన ప్రకారం అమలు చేయడానికి ప్రధానమంత్రి విపి సింగ్ అప్పుడు స్టార్ట్ చేశాడు. మధ్యలో దశాబ్దాలు గడిచిపోయాయి. విపి సింగ్ రిజర్వేషన్లు ఇవ్వడానికి దేవీలాలు విపి సింగ్, అప్పుడు దేవీలాల్ ఉప ప్రధాని విపి సింగ్ అప్పుడు కాన్షీరామ్ పార్లమెంటు ముందు పెద్ద ధర్నా చేశాడు 2 నెలలు. ఆ ధర్నా మూలంగా మొత్తానికి మండల్ కమిషన్ ఆమోదం అయ్యి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు అయ్యే సమయంలో కమండల్ మూమెంట్ అని బీజేపీ లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర మొదలుపెట్టి మండల్కి కమండల్ మూమెంట్ తీసుకొని వచ్చాడు. అయోధ్య కమండల్, ఆ కమండల్ ఉద్యమం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మండల్ ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రచారం అయితే బీసీలలో ఒక చైతన్యం వచ్చి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడే ఒక స్వాభావిక ఆలోచన వస్తే అది రేపు రాజ్యం వైపు కూడా ప్రయాణం చేయొచ్చు అని ముందుగానే పసిగట్టిన లాల్ కృష్ణ అద్వానీ కమండల ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆ కమండల్తో మండల్ని పోగొట్టాలని. కానీ విపి సింగ్ మండల్ కమిషన్ని అమలు చేసి బయటికి తీసుకురావడం జరిగింది. ఆ మండల్ కమిషన్ సిఫారసులు ద్వారా అప్పుడు ఎస్సీ ఎస్టీల కన్నా అదే ఎస్సీ ఎస్టీల మాదిరిగా రిజర్వేషన్ స్టార్ట్ అయింది. ఆ రిజర్వేషన్లు కూడా పూర్తిగా యూపీఎస్సీలో రిజర్వేషన్ లేవు, సెంట్రల్ గవర్నమెంట్స్లో రిజర్వేషన్ లేవు, కేంద్ర పాలిత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉండే సంస్థలో లేవు, కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలో లేవు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో లేవు, ఏదో నామమాత్రంగా ఉన్నాయి తప్ప ఆ విధంగా రిజర్వేషన్స్ లేవు. ఆ తర్వాత ఆయా రాష్ట్రాలలో రిజర్వేషన్లు అమలు కావడం జరిగింది మేడం.